నమస్కారం అండి. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. సమస్య ఏదైనా సరే న్యూమరాలజీ ద్వారా ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంది, అన్నింటినీ మార్చవచ్చని మీరు అంటూ ఉంటారు కదా. మరి పెద్దలు ఏమంటుంటారంటే నుదిటి రాత చేతి గీత ఎవరు మార్చలేరని అంటుంటారు కదా. మరి మీరు ఈ విషయంలో న్యూమరాలజీ ద్వారా ఏ విధంగా అందరికీ అన్ని రకాల సమస్యలు మార్చవచ్చు, పరిష్కార మార్గం అందించవచ్చో చెప్పండి. ఓకేనమ్మా, మీరన్న మాట కూడా క్లారిటీగా అన్నారు, క్లియర్గా అన్నారు. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడు నుదుటి మీద రాత చేతుల మీద గీతలను ప్రజెంట్ చేస్తారు. వీటిని ఆ భగవంతుడు రాస్తాడో ఆ భగవంతుడే మార్చలేడు. ఇది మాత్రం 100 అమ్మ, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఆ క్వశ్చన్ అడిగింది కూడా 100% ఉంది. ఎందుకంటే దాన్ని మనం ఏం చేయలేమమ్మా. మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకునేది ఉంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఒక కడపకు కానీ కర్నూలు కానీ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఏ విధంగా వెళ్తాము అంటే మామూలుగా ఫ్లైట్లో వెళ్తామా, లేకపోతే బస్సులో వెళ్తామా, కార్లో వెళ్తామా అంటే మనకు దేవుడు అనేవాడు ఒక గమ్యం అనేది ఇస్తాడు కంపల్సరీ. నువ్వు ఇక్కడ పుట్టావు, అక్కడికి వెళ్తావు, 100% రాసి పెట్టుంటుంది, నుదుటి మీద రాసి ఉంటుంది. కానీ అక్కడ మధ్యలో బ్రేక్ అవ్వడం అక్కడ ఉండదు. అంటే ఒక కాడ పుట్టారు, ఈ స్థాయికి వెళ్తారు అని చెప్పేసి నుదుటి మీద రాత రాస్తాడు దేవుడు. కాకపోతే మనం ఫ్లైట్లో వెళ్తే త్వరగా వెళ్తాం, బండిలో వెళ్తే మనకు కారులో వెళ్తే ఇంకో కొంచెం లేట్గా వెళ్తాం. అదే సైకిల్ మీద వెళ్ళామనుకోండి లేట్ అవుతుంది. అదే నడిచి వెళ్ళామనుకున్నాను ఇంకా లేట్ అవుతుంది. అయితే న్యూమరాలజీ ఏంటంటే మనకు ఒక బ్యాగ్ అంటే మనల్ని ఇప్పుడు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే తొందరగా వెళ్ళిపోతాం, అంతే కదా. అదేవిధంగా మన పేరులో న్యూమరాలజీ కరెక్షన్ అనేది చేయడం ద్వారా మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది, త్వరగా వెళ్ళిపోతాం. మనం ఖాళీగా ఉంటే ఎవరిని లిఫ్ట్ అడగకపోతే ఎవరివ్వరు, మనకు అక్కడ ఫ్లైట్ మిస్ కావచ్చు, అదే మనం కార్యక్రమాలు అన్నీ మిస్ కావచ్చు, ఇట్లా ఉంటుంది. కాబట్టి మనకు న్యూమరాలజీలో కంపల్సరీ సంఖ్యాశాస్త్రంలో కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనం లైఫ్ ముందుకు నడవాలి, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి కంపల్సరీ. వాస్తవానికి కూడా నుదుటి మీద రాతను చేతుల మీద ఎవరు మార్చలేరు అన్నమాట. న్యూమరాలజీ కూడా మార్చలేదు. కాకపోతే అతని స్పీడప్ ఒక 100 సంవత్సరాలు, ఇప్పుడు మనిషి బ్రతికేది 80 years, 80 yearsలో ఉదాహరణకి 80-90 years ఉంది. దాంట్లో అప్పటి వరకు సక్సెస్, అప్పటి వరకు వెయిట్ చేయాలంటే ఎవరు ఆగలేదమ్మా. ఎందుకంటే మనం గాలి వచ్చినప్పుడే మామూలుగా దాన్ని వడ్లు పడతారు చూసిన తూర్పు, అంటే ఆ విధంగా చేస్తేనే ఆ గాలి వచ్చినప్పుడే మనం ముందుకు నడవాలి. అట్లా నడిస్తేనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటాయి. అదే అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీరు ముసలితనాన్ని వినియోగించుకుంటే, వృద్ధాప్యంలో వినియోగించుకుంటే ఏం లాభం? మనకు ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలి. అదే న్యూమరాలజీ కూడా జస్ట్ ఇదే నేను చెప్పేది కూడా. ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్ అనేది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్ తీసుకోవాలని కూడా నేను చెప్తున్నాను. అర్థమైందండి, నిజంగా చాలా వివరంగా తెలియజేస్తారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు దేవి. దేవి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయిదండి, వారి పేరు? 23/6/2006. 2006. పేరు చెప్పండి. ఏ విజయ్ కుమార్. ఏ విజయ్ కుమార్. ఏమని పిలుస్తుంటారు? విజయ్ అంటామండి. విజయ్ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? బాబు విద్య గురించి, ఆరోగ్యం, భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఓకే, ఏం చదువుతున్నారు ఇప్పుడు? 3rd స్టాండర్డ్ చదువుతున్నారండి. ఓకే, విద్య గురించి, ఆరోగ్యం గురించి, భవిష్యత్తు గురించి అని అంటున్నారు కదా. ముద్దు పేర్లు కూడా ఏమైనా పెట్టారా? వివరాలు చెప్పండి. ఏం లేదండి, విజయ్ అంటాము. విజయ్ అనే పిలుస్తుంటారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అప్పుడప్పుడు జలుబు వస్తా అంటారండి. ఓకే, నార్మల్గానే ఉంటుంది. విద్య గురించి, ఆరోగ్యం గురించి, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ హాన్ గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలన్నీ చెప్తారు, మాట్లాడండి వారితో. ఓకేనమ్మా, విజయ్ అని పిలుస్తారా? అవును సార్. బాబు ఏం చదువుతున్నాడమ్మా? 3rd క్లాస్ చదువుతున్నారు సార్. 3rd క్లాస్. ఓకేనమ్మా, విజయ్ కుమార్ అనే పేరు అబ్బాయికి 3rd క్లాసే కాబట్టి ప్రాబ్లంగా ఉందమ్మా. విజయ్ కుమార్ అనే పేరులో యాక్చువల్గా 16 బ్లాస్టింగ్ లెటర్ వస్తుందమ్మా. విజయ్ కుమార్ అనేది పేరు అవాయిడ్ చేయండి. వేరే ఏదైనా పేరు ఉంటే నేను ప్లాన్ చేసి చెప్తానమ్మా. బాబుకి వచ్చి యాక్చువల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో అంటే 23 అంటే 5వ నంబర్ వస్తుందమ్మా. 5వ నంబర్ వచ్చుకుంటూ ఇక్కడ గ్రహాల పరిస్థితిని కనుక చూసేది ఉంటే కుజుడు నీచంలో ఉన్నాడు అబ్బాయి విషయంలో. డేట్ ఆఫ్ బర్త్ 5కి ఈ కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి పడదమ్మా. ఎందుకంటే టోటల్ విరుద్ధం, పరస్పర విరుద్ధాలుగా. అదేవిధంగా ఉద్యోగం వస్తుంది బాబుకి, మంచి లెవెల్లో ఉంటాడు. దీనికి కారణం ఏంటంటే గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది జాతకం, బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ జాతకంలో ఒక ఉదాహరణ చెప్తారా, మీరు వినండి. ఎట్లా అంటే దేవుడు పంచభక్ష పరమాన్నాలు వడ్డించాడు. దాంట్లో అన్ని రకాల కర్రీసు, కూరలు, అన్ని స్వీట్స్, పాయసం, పొంగలి, చక్కెర మొత్తం టోటల్గా వడ్డించాడు. కానీ మీరేం చేశారంటే కింద విస్తరి పెట్టండి. ఎస్ అంటే అంత మంచి బర్త్ డేట్ అయినప్పటికీ
కింద విస్తరు లేకపోతే అసలు అది మనం ఒక ముద్ద కూడా తినలేమమ్మా, ఎందుకంటే ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయికి మంచి నాలెడ్జ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే ఉద్యోగంలో మంచి ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉద్యోగాలు కనుక వీళ్ళకి ఇస్తే, అంటే మామూలుగా వీళ్ళు అక్కడి వరకు ఆ రేంజ్ వరకు వెళ్తే వీళ్ళు సమాజాన్ని చక్కదిద్దడంలో నంబర్ 1గా ఉంటారమ్మా. నేను ఎందుకంటే జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేస్తున్నాను, పరిశీలన చేసి మరి ఈ కరెక్షన్ అనేది ఇస్తున్నాను. బాబు భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ బాబు పేరు మీరు విజయ్ కుమార్ అనే పేరును అవాయిడ్ చేయండి. బాబుకి లేటెస్ట్గా ముందు తరంలో అందరూ కూడా బాగుండాలని చెప్పేసి సుశాంత్ అనే పేరు కరెక్షన్గా ఇస్తున్నానమ్మా. మీరు పెన్నును పేపరు రెడీలో పెట్టుకోండి. నేను చెప్పిన కరెక్షన్ కరెక్ట్గా రాసుకోండి, ఎందుకంటే ఈ బాబు జాతకంలో ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 1 సిరీస్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి నోట్ చేసుకోండి. SHUNTH కరెక్షన్ లేదమ్మా, SHU మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, SHUNTH సుశాంత్ అని చెప్పేసి డైలీ 37 టైమ్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లోడు చిన్న పిల్లోడు కాబట్టి మీరు మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అబ్బాయి ఏ పేరు రాయనవసరం లేదు. బాబుకు బుక్స్లో కానీ ఐడెంటి కార్డ్స్లో కానీ బెల్ట్లో అంటే టోటల్గా ఈ పేరు ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే బాబుకి భవిష్యత్తు బాగుందమ్మా. రీసెంట్లీగా నేను ఒక అమ్మాయి కరెక్షన్ కోసం వచ్చింది మన దగ్గరికి. ఆ పాప అసలు స్కూల్కు వెళ్ళడం లేదు, మారం చేస్తుంది. అసలు ఏం లోపం సార్, మేము ఆ పాపను బాగానే చూసుకుంటున్నాం, ఎందుకు స్కూల్ అంటే భయపడుతుంది అని చెప్పేసి ఒక క్లయింట్ నా దగ్గరికి రావడం జరిగింది. అతనికి ఆ పేరు మార్చానమ్మా, పేరు మార్చేసి మళ్ళీ ఇంకొక పేరు అనేది నేను ఇచ్చాను. జస్ట్ ఇంకొక 1 వీక్ అట్లనే స్ట్రగుల్ చేసింది. ఆ తర్వాత అమ్మాయి నిదానంగా స్కూల్కు వెళ్ళడం, ఆడ మంచిగా ఆ వాతావరణానికి అలవాటు పడడం, ఆ తర్వాత స్కూల్లో మంచిగా చదువుకోవడం, ఫస్ట్ కాకుండా మంచిగా చదువుకోవడం, ఇంటికి వచ్చినా కూడా శ్రద్ధగా బుక్స్ తీసుకొని చదువుకోవడం, ఇవన్నీ చేస్తుంది. ఇదంతా మిరాకిల్స్ అండి. వాస్తవానికి 100% ఈ పాపకి కూడా ఈ సుశాంత్కి కూడా మంచి లైఫ్ స్టైల్ ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా అబ్బాయికి వచ్చేసి లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ 5 కానీ లక్కీ నెంబర్స్. లక్కీ డేస్ మంగళవారం తప్ప అన్ని రోజులు కూడా అబ్బాయికి మంచిదే. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 1, 5, 14. తర్వాత స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కు ధరిస్తే బాగుంటుంది. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్ అండి. మరి అలాగే రామకృష్ణ గారు పర్యటన చేస్తున్నారు కదా, మరి ఎవరైనా నేరుగా కలవాలనుకున్నప్పుడు లేదంటే మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా కలవాలనుకున్నప్పుడు మీరు అందించే సర్వీసెస్ ఏంటి వివరించండి. ఓకేనమ్మా, తప్పకుండా. యాక్చువల్గా మేము అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నాం. దాదాపుగా టోటల్గా అన్ని కవర్ చేస్తున్నాం. మాకు అనేక రకాలుగా చాలామంది జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా మాకు కాల్స్ విపరీతంగా వస్తున్నాయమ్మా. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరీ వాళ్ళకు టైం తీసుకొని మరీ చెప్తున్నాను. నేను ఇక్కడ చెప్పడం కాదు, అక్కడికి వచ్చినా కూడా పూర్తి సాటిస్ఫాక్షన్గా వెళ్తున్నారు క్లయింట్స్. ఆ సాటిస్ఫాక్షన్ నా దగ్గర అవ్వడం కాదు, వాళ్ళు లైఫ్లో సాటిస్ఫాక్షన్ అవుతున్నారు బ్రహ్మాండంగా అండి. ఈ మధ్య రీసెంట్లో కడపకి వెళ్తే ఒకతను ఫ్యామిలీలో అన్నదమ్ములు అందరు కలిసి తీసుకున్నారు. అతని పేరు గంగయ్య, జస్ట్ వింటున్నాడు కావచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ చక్కగా అయింది. ఆ పాపకి వాళ్ళ తమ్ముడికి ఏదో దుబాయ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు, మంచి సవ్యంగా జరిగింది. అతనికి డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేను ఒక నంబర్ ఇచ్చాను, చాలా రకాలుగా క్వశ్చన్స్ వేసి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక నంబర్ ఇచ్చాక జస్ట్ ఒక 1 వీక్ రాస్తే అతనికి వామిటింగ్ అండ్ మోషన్స్ వచ్చేసాయి. అంత పవర్ ఉందమ్మా దీంట్లో. అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి అతనికి మ్యారేజ్ డేట్ కూడా లేకపోయింది. మ్యారేజ్ డేట్ అన్న ఉండాలి కనీసం, ఆ మ్యారేజ్ డేట్ లేదు. ఊరికేనే సంఖ్యాబలం పెంచి వదిలింది. అది 1 సిరీస్లో ఇచ్చాను. 1 సిరీస్లో ఇస్తే అతనికి ఆ ప్రాబ్లమ్స్ వచ్చింది, కోర్స్ ఆపేయమని చెప్పాను. 1 వీక్లో జస్ట్ 1 వీక్ రాగానే ఆయనకు ప్రాబ్లమ్స్ మొదలైతే ఆ కోర్స్ ఆపండి బాబు, నేను కడప పర్యటనకు వస్తాను, మీరు అప్పుడు నన్ను కలవండి అని చెప్పేస్తే వచ్చాడండి. వచ్చేసి అతనికి 1 సిరీస్ పడట్లేదు, దానికి ఆపోజిట్ సిరీస్ 6 అని తెలుసుకున్నాను. ఆ 6లో ఇచ్చాను, మంచి రిజల్ట్స్ ఉన్నదని కూడా అతను చెప్పడం జరిగింది. అంటే ఇలా మనకు ఒక సమస్యలో ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది, మన దగ్గరకు వస్తే 100% పరిష్కారం. ఇప్పుడు ఏదో మా దగ్గరకు వచ్చారు, కరెక్షన్ చేయించుకున్నారు, మిమ్మల్ని వదిలేస్తామన్నది కాదు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మీకు ఎప్పటికప్పుడు విషయాలు కూడా నేను చేరవేస్తుంటాను. నమస్కారం, మీ పేరు? నమస్తే, నా పేరు అరుణ గారు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మ్యారేజ్ డేట్ చెప్పండి. 6/3/1988 అండి.
ఓకే, సమస్య ఏంటండి? ఓకేనమ్మా, 1 నుంచి 99 వరకు 3 సంఖ్యలు చెప్పి మీ సమస్య చెప్పండి. ఓకే, 1 నుండి 99 లోపు చెప్పండి 3 సంఖ్యలు. 5, 5, 9, 11. ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి. కాలేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఏ విధంగా ఉంటుందో. ఇంకొక ఏంటంటే నా పేర్లు ఏమైనా కరెక్షన్ ఉంటుందా అరుణ పేరు? ఓకే అండి, కాలేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా? అవును. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మ్యారేజ్ డేట్ చెప్పారు కదా, వివరాలన్నీ పరిశీలించి రామకృష్ణ గారు మీ చెప్తారు. హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? హస్బెండ్ది ఆయన కూడా కరెక్ట్ లేదండి. ఓకే ఓకే, ఒకటండి, మీరు కాలేజ్ కనుక పెట్టేది ఉంటే 3rd డేట్లో 3rd అంటే 3వ తారీఖు, 30వ తారీఖు, 21వ తారీఖు, 12వ తారీఖులో మీరు ఇనాగ్రేషన్ అనేది పెట్టుకోకండి. ఎందుకంటే దీనిలో 6-3 కాంబినేషన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ 3 డేట్లలో మాత్రం ఏ పని చేయకండి. ఎందుకంటే మీరు కాలేజ్ పెట్టాలనుకున్నప్పుడు ఒకసారి పర్సనల్గా వచ్చి కలవండి అమ్మా, మీ సమస్యలకు పరిష్కారం అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ అంటే మామూలుగా ఒక 10-15 lakhs ఎబోవ్ అయితేనే మన కాలేజ్. దాంట్లో మమ్మల్ని కలవడానికి ఒక ½ an hour టైం కేటాయిస్తే సరిపోతుంది. కాబట్టి అన్ని లక్షలు పెట్టి కాలేజీలు పెట్టి లాస్ అయ్యే బదులు ఒకసారి మా దగ్గరికి వచ్చి, నేను చాలామందికి ఇచ్చానమ్మా, కాలేజీలకు కానీ తర్వాత హోటల్స్కి కానీ రకరకాలుగా ఇచ్చాను. వాళ్ళు అసలు 1 రూపీ కూడా లాస్ లేకుండా వాళ్ళ బిజినెస్ రన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అమ్మా. అయితే మీ పేరు అరుణాదేవిగా పేరు పెట్టుకోండి. అరుణాదేవి, ARUNAA DAVE దేవి, అరుణాదేవి అని చెప్పేసి డైలీ 32 times రాయండి, 32 days రాయండి. మధ్యలో ఒక 2 days బ్రేక్ ఇవ్వండి, రిపీట్ చేసుకోండి. అదేవిధంగా అయితే ఈ 32 అనేది ఏంటంటే వ్యాపారానికి, ఉద్యోగానికి, విద్యకు సంబంధించిన నెంబర్ అమ్మ. 5 ఇది చాలా బాగుంటుంది. మీరు వ్యాపారం రన్ చేస్తే కంపల్సరీ నా దగ్గరకు వచ్చేసి మీ కాలేజ్ నేమ్ సెట్ చేయించుకోండి. మీరు అనుకున్న కాలేజే మీ పేరే పెట్టుకోండి. నేనేం మీ పేరులో నేను ఇన్వాల్వ్ గాను. మీ పేరు ఏ పేరు పెట్టుకుంటారో దాన్ని జస్ట్ కరెక్షన్ ఇస్తాను. మిమ్మల్ని ½ an hour నుండి 1 hour దానిగా మీకు క్వశ్చన్స్ ఇస్తాను. దాంట్లో మీకు ఎక్కడ మూలం ఉందని చూసి కనిపెట్టి మీ కరెక్షన్ అనేది ఇస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి దీంట్లో అతను ఒకసారి నేను చెప్పాను కదా, అతనికి వామిటింగ్ మోషన్స్ అయ్యాయి 1 month అంటే 1 weekలోనే. అప్పుడు అతను వామిటింగ్ మోషన్స్ అయ్యాయని ఆలోచన పెట్టుకోలేదు. దీంట్లో పవర్ ఉంది సార్, నాకు నమ్మకం వచ్చింది. అసలు మా ఫ్రెండ్స్ అంటున్నారు న్యూమరాలజీలో ఏం లేదు, ఏం పవర్ ఉంది అంటే, చెడు జరిగినా కూడా దాంట్లో పవర్ ఉన్నదని తెలుసుకున్నాను సార్ అని చెప్పేసి అనడం జరిగింది. దాదాపుగా ఇలాంటి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయమ్మా. కాబట్టి నేను ఇచ్చేది కూడా కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఇస్తాను. కాబట్టి అరుణాదేవి గారు 32 times రాసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా మీకు లక్కీ నెంబర్ వచ్చేసి 9 and 2 ఇవి మీకు లక్కీ నెంబర్స్. అదేవిధంగా లక్కీ డేస్ వచ్చేసి సండే, మండే, వెనస్డే, థర్స్డే. లక్కీ డేట్స్ వచ్చేసి 18, 21, 27. 18 అంటే మంచి నెంబర్ అమ్మ. 8 + 1 9 అవుతుంది, చాలా చక్కగా ఉంటుంది. కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్స్, తర్వాత కాషాయం కలరు, గోల్డ్ కలరు, ఇది మీకు బాగా పనిచేస్తుంది. వైట్ కలర్ మీ సంస్థకు బోర్డు కూడా గ్రీన్, దాంట్లో ఆరెంజ్ లెటర్స్తోని పెట్టుకోండి, బాగుంటుంది. అదేవిధంగా స్టోన్ వచ్చేసి రూబీ అంటే కెంపు, మోర్ దెన్ 2 carats ఉండాలి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు ధరించండి. అదేవిధంగా డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్గా చెప్పుకోవచ్చు. ఈస్ట్ నుండి అంటే మీకు కాలేజీ ముఖద్వారం కానీ, మీరు వాకిలి కానీ ఈస్ట్ తూర్పు ముఖద్వారంగా ఉంటే చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా దగ్గర కరెక్షన్ చేసుకున్న వారికి ఒక విషయం చెప్తున్నానమ్మా. నా దగ్గర కరెక్షన్ చేసుకున్న వారికి చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఎవరైతే నేను 37 or 46, 64 or 73 కోర్సెస్ అంటే ఇన్ని టైమ్స్ రాయమని ఎవరికైతే నేను చెప్పానో వాళ్ళకు ఒక బ్రహ్మముహూర్తం ఉందమ్మా. అది ఆ రోజులో మీరు అంటే ఇసుకని తీసుకొచ్చి అమ్మినా కూడా బంగారం అవుతుంది. అంటే ఓన్లీ నేను చెప్పిన వాళ్ళకమ్మా, ఏదో 10వ తారీఖులో పుట్టిన వారికి, 19వ తారీఖులో పుట్టిన వారికి 1 అని అట్లా అనుకోకండి. ఓన్లీ నేను నా క్యాలిక్యులేషన్స్ ద్వారా నేను 46 కానీ, తర్వాత 64 కానీ, 73 కానీ, అంటే 2 కూడితే 1వ నంబర్ వచ్చేవారికి నేను ఒక కానుక ఇస్తున్నాను. ఈ జనవరి 1వ తారీఖు 1వ నెల 2015లో
మంచి ముహూర్త బలం ఉందమ్మా. వీరు ఆ రోజు అష్టమే కానీ నయమగా ఏది ఉన్నా కూడా పక్కన పెట్టండి. ఆ రోజు మీకు నీకు ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజులో మీరు బిజినెస్ కానీ వ్యాపారమే కానీ పెట్టిన వాళ్ళు బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. నేను హామీగా ఉంటాను, రాసిస్తాను కూడా. ఎందుకంటే దాంట్లో పెడితే ఆ డేట్లో నేను చెప్పిన కోర్సు వాళ్ళు కనుక ఆ డేట్లో కనుక పెట్టేది ఉంటే వాళ్ళకు చక్కటి ఫలితాలు ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది. వాళ్ళను ఎంతమంది చిన్న చూపు చూసారో వాళ్ళకు సమాధానంగా నిలుస్తారు. వాళ్ళకు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆ నంబర్ అనేది తోడ్పడుతుంది. ఓకేనమ్మా. ఓకేనండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ హాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మరి ఎంతో మందికి ఇలా పేర్లో నెంబర్ మంచి నెంబర్ ఇవ్వడం ద్వారా కరెక్షన్ ఇస్తూ సక్సెస్ ఇస్తూ వస్తున్నారు కదా. సక్సెస్ స్టోరీ చెప్పండి. ఓకే, తప్పకుండా అమ్మా. సక్సెస్ స్టోరీ వచ్చేసి బాబు పేరు వచ్చేసి భానుతేజ అండి. భానుతేజ గారు హైదరాబాద్లో వాళ్ళ మదర్కి ఏదో ఆపరేషన్ అయితే అక్కడికి వచ్చాడు. అతనిది బద్వేలు తాలూకా కడప జిల్లా అండి. అతను వాళ్ళ మదర్ గురించి అని ఇక్కడ యశోద హాస్పిటల్లో ఏదో వచ్చాడట. నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు చాలా రోజుల నుండి ఒక బీటెక్ కంప్లీట్ అయ్యి 1 year నుండి వేస్ట్ చేస్తున్న టైం. వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మకి ఆందోళన. ఒక 1 year లేట్ అవుతే ఇంకొక 1 year అయితే అంతా ఇదే అలవాటు పడిపోతాడు అబ్బాయి అని చెప్పేసి చాలా టెన్షన్స్ పెట్టుకొని ఎవరో చెప్పారంట తనకి కరెక్షన్ అమీర్పేటలో ఉంది, ఇట్లా వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారంట. వాళ్ళు నా దగ్గరికి వచ్చారమ్మా. వస్తే ఆ అబ్బాయికి జస్ట్ 2 months ఉందమ్మా కరెక్షన్ తీసుకొని నా దగ్గర మంచి నేమ్ కరెక్షన్ చేశాను. 2 monthsలో అతనికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందమ్మా. ఆ అబ్బాయి పేరు వచ్చేసి భానుతేజ, సన్ ఆఫ్ ఎస్వి సుబ్బారావు. తర్వాత మదర్ నేమ్ వచ్చేసి పద్మావతి, కడప జిల్లా బద్వేలు తాలూకా సిద్ధంపేట రోడ్ అట. మొత్తం టోటల్గా అడ్రస్ నేను తెలుసుకున్నానమ్మా. ఆ అబ్బాయికి గ్లెన్వుడ్స్ సిస్టమ్స్, నాకు కూడా తెలియదు, అది తను చెప్తే నేను చెప్తున్నాను. గ్లెన్వుడ్ సిస్టమ్స్ దాంట్లో జాబ్ వచ్చిందట. చెన్నైలో ఎక్కడో వచ్చిందని చెప్పాడు. ఆ గ్లెన్వుడ్ సిస్టమ్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్గా. నేను ఇప్పుడు ఒక 15,000 రూపాయలు నాకు ఓన్లీ ఒక 3 months 4 months అట్లా ఉంటుందట. ఆ తర్వాత జీతం శాలరీ పెరిగే ఛాన్స్ ఉంటుంది కూడా ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి నేను అడిగాను, మీ పేరు నేను లైవ్లో ఇస్తున్నాను, మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చునా అని అడిగాను. అంటే ఇవ్వండి సార్ అని చెప్పాను. మరి కాల్స్ విపరీతంగా వస్తాయి, నువ్వు పడుకున్నా కూడా లేపి అడిగేస్తుంటారు కాల్స్, మరి అంత విపరీతంగా ఉంటాయి, మరి మీకు ఓకే అయితేనే నేను ఈ నెంబర్ ఇస్తానని చెప్పేస్తే ఇవ్వండి సార్. నాలాంటి వాళ్ళకి ఒక ఆలోచన కలిగించారు. అసలు నేను ఇంత మంచి కంపెనీలో వస్తుందని నేను ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ బేస్ ఏంటంటే ఈ కంపెనీలో చేసి బయటికి వెళ్తే అసలు బ్రహ్మాండమైన జీవితాలమ్మా. ఎందుకంటే 1,50,000 పైన అబ్రాడ్కు కూడా వీళ్ళు కంపెనీ తరపున బయటికి వెళ్తారట. అంత మంచి కంపెనీలో రావడం నాకు చాలా అదృష్టం. నేను అప్పటి వరకు కూడా నేను నమ్మలేదు. దగ్గరికి వెళ్ళే వరకు నాకు వచ్చిందని నాకు కాల్ వచ్చేసిందమ్మా అని చెప్పేసి చెప్పాడు. అతని సెల్ నెంబర్ అండి 8125207525. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, 8125207525. అబ్బాయి పేరు వచ్చేసి భానుతేజ, కడప జిల్లా అండి, బద్వేలు తాలూకా, టౌన్ కూడా బద్వేలే, సిద్ధంపేట రోడ్డు. అతని ఒక నిమిషం అమ్మా, హౌస్ నెంబర్ కూడా ఏం తీసుకోలేదండి, ఫోన్ చేసి తీసుకోండి. ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి, సరిపోతుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇటువంటి సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయమ్మా. నేను రీసెంట్గా ఒకతను వచ్చాడు, మామూలుగా అతను డౌట్ అడగడానికి వచ్చాడు నా దగ్గరికి. డౌట్ అడగడానికి వచ్చి సార్ నాకు ఈ విధంగా జరిగిందంటే నేను పరేషాన్. అసలు నాకు చెప్పొచ్చు కదా ఇటువంటి సక్సెస్ స్టోరీలు. ఎందుకంటే మీ గురించి నేను డిసెంబర్ లోపు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. ఇది మాటల న్యూమరాలజీ కాదు, చేతలతో చూపెట్టే న్యూమరాలజీ. మీ అందరినీ ఒకటే స్టేజ్ మీదకి తీసుకొచ్చి మీతో షేర్ చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా సక్సెస్ స్టోరీ ఉంటే చెప్పండి. మామూలుగా నేను ఎక్కడంటే ఇక్కడ జస్ట్ అమ్మా ఇక్కడ పేర్లు కూడా గుర్తు రావట్లేదు. అక్కడికి వెళ్తే ఒక 16 days ఒక డౌట్ అడగడానికి వచ్చారు. ఎట్లుందమ్మా అంటే సార్ ఆరోగ్యం బాగుంది సార్, మాకు ఇదివరకు మెడిసిన్స్ వాడేవాళ్ళం, ఈ విధంగా అంటున్నారు. అంటే నేను అడుగుతూనే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు కూడా ఒక్క ఫెయిల్యూర్ స్టోరీ రాలేదండి. ఒక్క ఫెయిల్యూర్ స్టోరీ వచ్చింది, అది మీకు ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే తనకి 1 week రాగానే ఎమోషన్స్ అవ్వడం జరిగింది, ఆపేసి అని చెప్పాను. మళ్ళీ ఒక నెంబర్ ఇచ్చాను, బ్రహ్మాండంగా సెట్ అయిపోయాడు. ఇది చాలా గ్రేట్ అమ్మా. ఎందుకంటే దీనిలో పవర్ ఉందని చెప్పడానికే నేను ఈ ఒక ఫెయిల్యూర్ కూడా చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ శాస్త్రాన్ని నమ్మాలి. కాబట్టి అందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా చల్లగా ఉండాలి, అందరు పిల్ల పాపలతో ఉండాలని కూడా నేను కోరుకుంటానమ్మా. ఆల్ ద బెస్ట్. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు?
నా పేరు సునీతాన్ని, మా బ్రదర్ పేరు తెలుసుకోవాలి. సిహెచ్ రాజశేఖర్. సిహెచ్ రాజశేఖర్. డేట్ ఆఫ్ బర్త్ 13th June 1993. 13 జూన్ 1993. రాజశేఖర్ కదండి పేరు? అవునండి, సిహెచ్ అందరి రాజశేఖర్. ఓకే, అందరు ఏమని పిలుస్తుంటారు? రాజా అని పిలుస్తామండి. రాజా అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? తను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని, బీటెక్ అయిపోయింది, మంచి జాబ్ కావాలి సాఫ్ట్వేర్ లో. ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఇప్పుడు జాబ్ కోసం అనుకుంటున్నారు, అంతేనండి? అవునండి. ఓకే, రాజా అని పిలుస్తుంటారు. పూర్తి పేరు రాజశేఖర్. ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్ అయిందండి. జాబ్ ఓకే, ఏ సంవత్సరంలో కంప్లీట్ అయింది? ఈ సంవత్సరం కంప్లీట్ ఈ సంవత్సరమే కంప్లీట్ అయింది. ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కనుక ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, అంతేనా? మా నాన్నగారికి బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఓకే, మీరు బాధపడకండి. రామకృష్ణ గారు చెప్తారు. ఓకేనమ్మా. యాక్చువల్గా అబ్బాయి జాతకం పరిశీలించినట్టయితే 30వ తారీఖు జూన్, యాక్చువల్గా జూన్లో పుట్టడం జరిగింది. 30వ తారీఖు జూన్ అంటే జస్ట్ ఈ అబ్బాయికి వచ్చేసి గ్రహాధిపతి వచ్చేసి న్యూమరాలజీ పరంగా గురువు అమ్మ. గురువు గ్రహాధిపతి కాబట్టి వెల్ ఎడ్యుకేటెడ్, చాలా తెలివి కలవాడు, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. తెలివిలో ఇతని మించి అంటే చదువు కూడా బాగానే చదువుతాడు. అదేవిధంగా చంద్రుడు అధిపతి గ్రహంగా ఉన్నాడు. గురువు అండ్ కేతువు మంచి స్థితికారకుడు, మంచి స్థితిలో ఉన్నారు. అతనికి వచ్చేసి 9 అంటే కుజుడు, ఇంతకుముందు ఒక కాలర్ కూడా అదేదని చెప్పాను, మైనస్లో ఉన్నాడు. అతని పేరు రాజశేఖర్ అనే పేరు 23లో ఉంది, అంటే 5 సిరీస్ వస్తుంది. అతని లైఫ్ చిన్న భిన్నమయ్యే ఛాన్స్ ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే ఒక్క నిమిషం అమ్మ, నేను కరెక్షన్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకేనమ్మా. రాజశేఖర్ అనే పేరులో 23 నంబర్ వస్తుంది. ఇది మంచి నెంబరే, కానీ ఈ అబ్బాయికి ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మంచిది కాదు. కాబట్టి నేను చెప్పేది నోట్ చేసుకోండి. RAJASHEKHARR రాజశేఖర్ అని చెప్పేసి 30 టైమ్స్ రండి. అతని బర్త్ నెంబర్కి ఇచ్చాను, చాలా బ్రహ్మాండంగా ఉంది. గురువు ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి 30 నెంబరు 100% మేలు చేస్తుంది. అతని లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందమ్మా. నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను. నేను చూసేది ఒకటే పద్ధతిలో చూస్తున్నాను, అయినా పర్వాలేదు. అతనికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంటే ఇక ముందు జరగబోయేది చాలా బాగుంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కరెక్షన్ వినపడలేదేమో అని మళ్ళీ ఒకసారి రాసుకోండి. RAJASHEKHARR రాజశేఖర్ అని చెప్పేసి 30 టైమ్స్ రాసుకోండి, 30 డేస్ రాసుకోండి, 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ కోర్స్ చేసుకోండి. అట్లా మీకు ఉద్యోగం వచ్చే వరకు చేసి సిగ్నేచర్ను కంటిన్యూ చేసుకోండి. ఎప్పటికీ లైఫ్ లాంగ్ రాజశేఖర్ ఈ అక్షరాలతోని నేమ్ కరెక్షన్ చేసుకొని, అదేవిధంగా అదే పేరుతోని మీరు సిగ్నేచర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా మీకు అదృష్ట సంఖ్యలు వచ్చామ్మా 1 కానీ 9 కానీ 2 లక్కీ డేట్స్. డేస్ వచ్చేసి ట్యూస్డే, సండే, మండే, థర్స్డే. అదేవిధంగా లక్కీ డేట్స్ 1, 2, 9, 10, 11, 18, 27గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి ఎల్లో కలర్, వైలెట్ కలర్గా చెప్పుకోవచ్చు. స్టోన్ వచ్చేసి ఎల్లో సఫైర్, కనకపుష్య రాగం. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు ధరిస్తే సరిపోతుంది. డైరెక్షన్ వచ్చేసి ఈశాన్యంగా చెప్పుకోవచ్చు. ఓకేనండి. ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ గారిని నేరుగా కలిసిన సమస్యలు వివరించే అవకాశం ఉంది కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఒకవేళ నేరుగా కలవలేకపోతే అంటే ఇతర రాష్ట్రాల వారు, దూర ప్రాంతాల వారు, విదేశాల వారికి మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. ఒక్కసారి కలవడం ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చెప్తాను అని అంటున్నారు రామకృష్ణ గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు న్యూమరాలజీలో ఎంత పవర్ ఉంది, అలాగే భగవంతుని రాతను కూడా న్యూమరాలజీ ద్వారా మనం కష్టాలను వస్తే ఏ విధంగా అధిగమించవచ్చో చాలా వివరంగా చెప్పండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ప్రతి సమస్యకు పరిష్కారం సాధ్యమే, అదే లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. రామకృష్ణ నిహాన్, న్యూమరాలజిస్ట్, 8-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మసంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 88520010, 88520014, 88520034, 88520036, 88520040, 88520060.